online class. CRT training. 500 plus MNC engaging with KL deemed to be university. నివాళి అర్పించడము మా అదృష్టమని నేను భావిస్తూ ఉన్నాను. తెలుగు వాళ్ళ కోసం, మన ఆత్మ గౌరవం కోసం, మన ఆత్మ గౌరవంతో పాటు అభివృద్ధి కోసం, రాష్ట్ర తెలుగు వాళ్ళ అభివృద్ధి కోసం, అలాగా సంక్షేమము. అంబేద్కర్ గారు వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ని ఆయన రాజ్యాంగంలో రచించి పోయిన వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ అనేది భూమి పైన దింపింది నందమూరి తారక రామారావు గారు. ఆ కాన్సెప్ట్ ఆయన దింపారు, ఫెడరల్ స్ట్రక్చర్ కోసం కృషి చేశారు. ఆ ఫెడరల్ స్ట్రక్చరు రాజ్యాంగాన్ని భూమిపైన దింపేటప్పుడు అన్ని రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలు ఒకటే కాదు, అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఆ వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ వెళ్ళిపోయి దుర్భాగ్యుల్ని ఆదుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు గమ్మత్తుగా మన రాష్ట్రం తయారైంది. మన రాష్ట్రము ఓ తెలుగు రాష్ట్రంగా మనమందరూ అనుకున్నా, మన ప్రభుత్వం అనుకుంటుందని మాకు డౌట్ వస్తుంది. ఏదైతే ఎగ్జాంపుల్స్ చాలా ఇవ్వచ్చు, కానీ మనకి ఇక్కడే విజయనగరంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రభుత్వం ఒకటే కాదు. మా స్వర్గీయ తండ్రి ఒక తెలుగు మీడియం స్కూలు వారి పూర్వీకులు చేస్తే దానికి ఒక పైసా కూడా ప్రభుత్వం ఖర్చు చేయదు, కానీ తీసేసారు ఇక్కడ తెలుగు మీడియం స్కూలు. మళ్ళీ కోర్ట్స్ మీరు రాజ్యాంగం వ్యతిరేకంగా, చట్టాన్ని వ్యతిరేకంగా మీరు ఇచ్చా తీర్పులని రిస్టోర్ చేసి మేము వచ్చేసరికి మళ్ళీ అడగాం, నాయనా ఎన్నో వందల సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఇవి, తెలుగు వాళ్ళకి ఇవ్వండి అంటే మాకు ఇంగ్లీష్ మీడియం ఇస్తారట, తెలుగు మీడియం ఇవ్వరట. అయ్యా, దేశంలో ఎడ్యుకేషన్ పాలసీ చిన్నపిల్లలకి వారి మాతృభాషలో బోధించాలని భారతదేశంలో పాలసీ అది. గుజరాత్లో బోధించేది గుజరాతీలో, బెంగాల్లో బోధించేది బెంగాలీలో, తమిళనాడులో బోధించేది తమిళ్లో, పక్కన ఉన్న ఒడియాలో బోధించుతారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తప్ప ఇంకా తెలుగు ఉండరాదని విశ్వ ప్రయత్నాలు చేయడము మాకు బాధాకరంగా ఉందని విషయము నేను మనవి చేస్తూ ఉన్నాను. మనము మన భాష, మన సంస్కృతి మనం కాపాడాలి. దురదృష్టవశాత్తు చూస్తే ఒక్క సంవత్సరంలోనే గవర్నమెంట్ స్కూల్స్ అంటే మున్సిపల్ స్కూల్స్, పంచాయత్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో 6,50,000 మంది పిల్లలు ఒక్క సంవత్సరంలోనే తగ్గారంటే ఈ సైకో వారి మంత్రివర్గంతో పాటు భావితరాల్లో ఇంకో 10 సంవత్సరాలు పోతే భారతదేశంలో నిరక్షరాస్యత ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటేలోనే ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. దీన్ని అధిగమించాలి. మాకు ఎన్టీ రామారావు గారు అందరినీ చదివించాలని, అవకాశం లేని వాళ్ళని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. వాటిని చదివించడానికి బీసీలు, మహిళలు, మైనారిటీస్ అందరు, ఎస్సీ ఎస్టీస్ అందరు కలిసి బాగుపడాలి, సమాజంలో అందరు చదువుకోవాలని ఆయన ప్రయత్నించారు.
వెళ్ళింది జీవితం అనేది. భవిష్యత్ కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. ఇప్పుడు భవిష్యత్తుని నాశనం చేయడానికి వెళ్తున్నారని విషయము మనకందరికీ తెలుసు. ఇంత ముందర ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రులు ఉన్న ప్రజా ఆస్తుల్ని ధ్వంసాలు చేయలే. అయితే పార్లమెంట్ ఆన్సర్స్ చూస్తే పోలవరం ఉంది, ఒక పక్కన పోలవరం ఉంచుకుంటే నాగార్జున సాగర్ స్టార్ట్ చేసేటప్పుడు పూర్తి చేసేదాకా ఎన్ని ముఖ్యమంత్రులు మారారు. శ్రీశైలం స్టార్ట్ చేసేటప్పుడు పూర్తి చేసేటప్పుడు ఎన్ని ముఖ్యమంత్రులు మార్చారు, ఎన్ని పార్టీలు మారాయి. కానీ ప్రభుత్వ వ్యతిరేకంగా స్కీమ్ని పాడు చేసింది ఈ ప్రభుత్వం, ఈ మంత్రివర్గం అని ప్రజలు మర్చిపోరాదని విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఆలోచించండి. మన భావితరాలకి మనము మంచి దేశాన్ని అప్పగించకపోతే అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన కృషిని మనం అందరూ వృధా చేసిన వాళ్ళు అవుతామని విషయము మీ ద్వారా అందరికీ మనవి చేస్తూ, ఆ మహానుభావుడికి నివాళి అర్పించే అవకాశం మాకు లభించడం మా జీవితాలు ధన్యమని భావిస్తూ, అందరూ భవిష్యత్ కోసం కృషి చేయాలని అందరికీ మనవి చేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.